ఆరాధ్య పరమాశక్తి సర్వైరపి సురాసురైః. ఇది దేవీ భాగవతం. అంటే సమస్తమైనటువంటి దేవతా సమూహమందరూ కూడా అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. పరాశక్తిని ధిక్ 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 చ తజ్జన్మయో న పూజయతే శివాం. తల్లిని పూజింపలేనటువంటి వారికి జన్మ ముమ్మాటికి వ్యర్థం. లక్ష్మీదేవిని ఆరాధించినటువంటి వాడి జన్మ వృధా. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందనటువంటి వ్యక్తి యొక్క జన్మ వృధా. అన్ని పుణ్యక్షేత్రాలు ఆగమశాస్త్రాలలో ఆలయ మర్యాదలను అనుసరించి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలలో వాహన సేవలను ఉంటాయి. బ్రహ్మోత్సవాలలో ఏ బ్రహ్మోత్సవాలైనా ఈ ఉత్సవాలలో ఒకనాడు తప్పనిసరిగా గజవాహనం పైన ఊరేగించేటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. మనకు వెంకటేశ్వర స్వామి వారు, అలాగే రకరకాలైనటువంటి ఏ స్వామివారైనా ఈ వాహన సేవలలో హనుమత్ సేవని, గరుడ సేవని. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. తిరువీతుల మెరసే నీ దేవదేవుడు, గరిమల మించిన సింగారములతో తిరువీతుల మెరసే నీ దేవదేవుడు, తిరుదండలపై నేగే దేవుడిదే తొలినాడు, సిరులా రెండవ నాడు శేషుని మీద. తిరుదండలపై నేగే దేవుడిదే తొలినాడు, సిరులా రెండవ నాడు శేషుని మీద. మురిసేనా మూడవ నాడు ముత్యాల పందిరి కింద, పురినాలుగో నాడు పువ్వు కోవెలలోన, తిరువీధుల మెరసే నీ దేవదేవుడు. ఈ దివ్యమైనటువంటి వాహనములలో గజ వాహన సేవ. గజం ఇందాక చెప్పుకున్నామే మనం, జీవుల యొక్క అహంకారానికి ప్రతీక. ఆ ప్రవృత్తిని ఒదిగిపోయి అహంకారాన్ని తొలగించుకొని నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపందగుందీను నిన్. నీవు తప్ప నాకు గతి లేదు అని సర్వస్య శరణాగతి, సర్వస్య శరణాగతి. ఎవరైతే అలా అనుకుంటారో, అలా అహంకారాన్ని అణుచుకొని అహంకారాన్ని ప్రక్కకొనెట్టి పోగొట్టుకున్నటువంటి జీవుడే స్వామికి వాహనంగా మారినటువంటి గజం. అంటే అహంకారాన్ని తొలగించుకోవాలి. అలాంటి గజాలను సేవించుకునేటువంటి అమ్మ ఆ దివ్యమైనటువంటి తన్ను సేవించినటువంటి వారికి అహంకారరహితమైనటువంటి ప్రశాంత స్థితిని అమ్మవారు కలిగిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందినటువంటి వాడు దరిదాపుగా ఓర్పుగా ఉంటాడు, అహంకారం లేకుండా ఉండాలి. ధనము పొంగుతున్నప్పుడు వినయం ఉండాలి. ఆ వినయమే గజలక్ష్మి అంటే. అందుచేతనే మన ఇనప్పెట్టెల మీద ఏనుగులతో ఉన్నటువంటి మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది. మామూలు లక్ష్మీదేవి సరే, పువ్వులో ఉన్న లక్ష్మీదేవి కాదు. ఏనుగులతో ఉన్న లక్ష్మీదేవి మన ఇనప్పెట్టె దగ్గర ఉండాలి. సరే, పువ్వులో నుంచున్నటువంటి లక్ష్మీదేవి కొందరిళ్లలో ఉంటుంది. ఏనుగులతో దేనికి ఉండాలి అంటే, ఆ ధనాన్ని చూస్తున్నప్పుడు ఆ ఇనప్పెట్టెలో మనకు ధనాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటాం. దాచిపెట్టుకుంటూ ఉన్నప్పుడు అహంకారము లేకుండా, అమ్మా ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో ఈ ధనాన్ని సంపాదించే అదృష్టం కలిగింది తల్లి, ఇవి సద్వినియోగపరిచి అహంకారము లేకుండా నాలో వినయాన్ని కలిగించు అని ఆ అమ్మకు నమస్కారం చేసుకొని ఇనపెట్టె తెరవాలి. అందుకని తప్పనిసరిగా మన ఇనప పెట్టెల మీద లక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులతో ఉన్న లక్ష్మీదేవి ఉండాలి.